ఇక కంటోన్మెంట్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా బతుకుతున్నారన్నారు. నీళ్లకు కూడా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని, ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదు అన్నారు. ఇక రోడ్ల కోసం రోజు ఆర్మీ అధికారులతో పంచాయతీలు నడుస్తున్నాయన్నారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ కలిపితేనే ఈ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సీఎం రేవంత్ ఈ సందర్భంగానే అక్కడి ప్రజలను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మనం హైదరాబాద్ లో ఉన్నాం అన్నట్టే గాని మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నాం. హైదరాబాద్ మొత్తం నీళ్లకు ఒక ధర ఉంటే మన కంటోన్మెంట్ లో తాగునీళ్లకు కూడా ఎక్కువ ధరలు వసూలు చేస్తారు. అదేవిధంగా మన ఇంటి అనుమతి పోతే కంటోన్మెంట్ బోర్డు నానా తిప్పలు పెట్టి ఒక ఫ్లోర్ మీద ఇంకో ఫ్లోర్ కట్టుకోవాలంటే ఇవాళ అనుమతులు ఇచ్చే పరిస్థితి లేదు. ఢిల్లీకి వెళ్ళి ఆర్మీ అధికారులతో కూర్చొని అక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలందరినీ కలిసి ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ల అనుమతులు తీసుకొచ్చి 100 రోజుల్లోనే ఇవాళ మన పనులను ప్రారంభించినాం. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపితే తప్ప మీ సమస్య పరిష్కారం కాదు.